వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో మీరంతా ఎంతగానో అభిమానించే రచయిత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి రమా రావి గారి రచన అవకాశం వింటారు. సారీ సరు, నేనేం చేయను. ఏదో 6 నెలల ప్రాజెక్ట్ అనుకున్నాను. అలా అయితే ఇల్లు ఖాళీ చేసి నిన్ను చంటాన్ని కూడా తీసుకెళ్లొచ్చు సరదాగా అని ఒప్పుకున్నాను. తీరా ఇప్పుడేమో 2 వారాల పనే అంటున్నారు. నిజంగా వెరీ వెరీ సారీ. నిరుడు బీరువా పైన పెట్టిన పెద్ద సూట్ కేసుని దించి దులుపుతూ చెప్పాడు ప్రసాద్. ఒక్కదాన్నే వీణ్ణి చూసుకోలేను, మేం కూడా నీతో వస్తాం బలహీనమైన కంఠంతో చెప్పింది సరళ. అతను ఒప్పుకోడని ఆమెకి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు. నిరుడు ముందరేడు కూడా ఇలాగే 2 వారాల పాటు అమెరికా వెళ్ళాడు ప్రసాద్. మొదటిసారి చంటి 3 ఏళ్లవాడే. ప్లే స్కూలే కాబట్టి ఓ వారం అత్తారింటికి, ఓ వారం పుట్టింటికి వెళ్ళిపోయింది. నిరుడు పిల్లాడు కేజీ క్లాస్ మాన్పేందుకు వీల్లేదని టీచర్ పట్టుబట్టేసరికి అత్తగారికి అమ్మకి కూడా ఫోన్ చేసి చెప్పింది. ఎవరో ఒకరు వచ్చి సాయంగా ఉంటారులే అనుకుంటే వాళ్ళిద్దరూ వచ్చి ఖాళీగా ఉండేసరికి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ చివరకు పోట్లాడుకుని నీకు మా ఇద్దరిలో ఎవరి కావాలో తేల్చుకో అని సరళకి కౌన్ బనేగా కరోడుపతి లెవెల్లో క్విజ్ పెట్టారు. ఆఖరికి పిల్లాన్ని వదల్లేదు. నీకు అమ్మమ్మ ఇష్టమా నాన్నమ్మ ఇష్టమా అంటూ వాడికి క్విజ్ తప్పలేదు. అలా వచ్చిన నిరుటి కోపాలు ఇప్పటికీ తీరలేదు. 2 నెలల నాడు ఏదో చుట్టాల పెళ్లిలో కలిశారు. మీ అమ్మ సరిగ్గా పలకరించలేదు అని అత్తగారు. మీ అత్తగారు నాతో తప్ప అందరితోనూ కలివిడిగా ఉందే అని అమ్మ. రోజుల తరబడి ఫోన్లో సరళ చెవులు నింపారు. ఇప్పుడు ఎవరో ఒకరిని సాయం రమ్మంటే రెండో వాళ్లకు కష్టం తోస్తుంది. ఇద్దరినీ రమ్మంటే తట్టుకోవడం చాలా కష్టం. సరళ ఆలోచనలు ముగియక ముందే, ఇంకా నయం, అక్కడ తిరిగేదేముంటుంది, నేను చాలా బిజీగా ఉంటాను. పైగా డిసెంబరు, చలి, మంచు, మీ జెట్లాగ్ తీరేసరికి మనం వెనక్కి వచ్చే రోజు వచ్చేస్తుంది. అనవసరమైన ఖర్చు తప్ప ఆనందం ఉండదు. ఏముంది, 2 వారాలేగా, మీ అమ్మో మా అమ్మో వస్తారులే. నీకేం కావాలో లిస్ట్ రాయ్, కుదిరితే ఏమన్నా షాపింగ్ చేస్తాను. గడగడ ఆలోచించి పెట్టుకున్న వాక్యాలు 4 అప్పచెప్పేసి సూట్ కేసు సర్దుకోవడం మొదలెట్టాడు ప్రసాద్. రెండో మనిషి లేకపోతే సాయంత్రం అయ్యేసరికి బెంగ పెట్టుకుని ఏడ్చే కొడుకుని తలుచుకుంటే భయంగా ఉంది. కానీ పెద్దవాళ్ల వల్ల రాబోయే ఇబ్బందులు మరీ భయాన్ని కలిగిస్తున్నాయి. ఏం చేయాలో తెలియక మొగుణ్ణి తిట్టుకుంటూ పనిలో పడింది సరళ. 3 గంటల వేళ పిల్లాణ్ణి తేవడానికి స్కూల్కి బయలుదేరుతూ ఉండగా వచ్చిన ఫోన్తో సరళకి కొత్త ఆలోచన వచ్చింది. వెంటనే భర్తకి ఫోన్ చేసి, ఇదిగో మీ అమ్మగారికో మా అమ్మకో ఫోన్ చేయకండి అని చెప్పింది. అదేంటి, ఒక్కదానివే ఎలా ఉంటావు అన్నాడు ప్రసాద్. ఒక్కదాన్నే కాదు, వసుధత్తయ్య వస్తున్నారు ఉత్సాహంగా చెప్పింది సరళ. వసుధ అదెందుకు వస్తోంది ఇప్పుడు ఆశ్చర్యంగా అడిగాడు. మావయ్య సౌత్ ఆఫ్రికా వెళ్ళారట. రవి ఎలాగూ ఇక్కడ లేడు, ఎటైనా వెళ్ళాలనుకుంటున్నారట. ఇక్కడికి రండి అని చెప్పేశాను. ప్రసాద్ నానుస్తూ, వసుధని పిలిచావని తెలిస్తే అమ్మ ఏమంటుందో అన్నాడు. నేను పిలిచానని చెప్తానేంటి, ఆవిడే వస్తానన్నారు. ఎలాగో నాకు మనిషి అవసరం కాబట్టి సరేనన్నాను అని చెప్తాను. నేను వసుధత్తయ్యతో మేనేజ్ చేసుకుంటాను స్పష్టంగా చెప్పేసింది సరళ. వసుధ ప్రసాద్కి పిన్ని, వాళ్ళమ్మకి సవితి చెల్లెలు. ప్రసాద్ కంటే 4-5 ఏళ్లే పెద్దది. చిన్నతనమంతా ప్రసాద్ వాళ్ళు తాతగారింట్లోనే ఉండడం వల్ల కలిసి స్కూల్కి, కాలేజీకి, సినిమాలకి కూడా తిరిగేవారు. వసుధ లవ్ మ్యారేజ్ చేసుకుంది. ప్రసాద్కి పినతల్లంటే ప్రీతి. బాబాయ్తో కూడా చాలా చనువే. కానీ ప్రసాద్ తల్లికి తనకి చిన్నతనంలో దొరకని అవకాశాలన్నీ చేజిక్కించుకున్న సవతి చెల్లెలి మీద పెద్దగా సదభిప్రాయం లేదు. కానీ మరి తప్పదు. ప్రసాద్ పెట్టే బేడా సర్దుకుని ప్రయాణం అయిపోయాడు. అతను వెళ్లే రోజే దిగింది వసుధ. 15 రోజుల పాటు మహా చురుకైనది, తెలివైనది అయిన వసుధతో హాయిగా గడిపేసింది సరళ. వసుధ రోజు పొద్దున్నే వాకింగ్, యోగా అంటూ సరళని కూడా లాక్కెళ్ళి తాను వెళ్లే లోపల 2 కేజీల బరువు తగ్గించేసింది. ఎలకతోకలాగా ఉండే సరళ జడని క్యూట్ పోనీటైల్గా మార్చేసింది. ఇల్లు చక్కగా సర్ది పెట్టింది.
భయస్థురాలైన సరళని కార్ డ్రైవింగ్ నేర్చుకునేలా చేసింది. రకరకాల కబుర్లు చెప్తూ పిల్లాడికి తనంతట తాను అన్నం తినడం, నిద్రపోవడం అలవాటు చేసింది. బెంగుళూరు మహానగరంలో సరళ ఎన్నడూ వెళ్ళని రకరకాల చోట్లకి, అనేక రకాల షాపింగులకి తిప్పింది. ఏలూరులో బీటెక్ చదివింది సరళ. ఇంగ్లీష్ వచ్చు, కానీ బాగా మాట్లాడడమే రాదు. ఆమెకి ఆన్లైన్లో ఇంగ్లీష్ పాఠాలు పెట్టించింది. సింపుల్గా సరళ జీవితాన్ని మార్చేసింది వసుధ. ప్రసాద్ తిరిగి వచ్చాక సరళలో వచ్చిన రకరకాల మార్పులు చూసి, ఈసారి 1 రోజులు వెళ్తాను, ఇంకో కొత్త పెళ్ళాన్ని తెచ్చిపెట్టవే పిన్ని అంటూ వసుధకి థ్యాంక్స్ చెప్పాడు ప్రసాద్. పెద్దవాళ్లతో గొడవలు, వాళ్ల ఆంక్షలు లేకుండా దొరికిన 15 రోజుల కాలాన్ని గొంగళి పురుగు నుండి సీతాకోకచిలుకగా మారే అవకాశంగా మలుచుకుంది సరళ. ఎలాగైనా ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళు. వసంతవల్లరిలో మీరంతా ఎంతగానో అభిమానించే రచయిత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి రమా రావి గారి రచన అవకాశం విన్నారు. కథ శ్రద్ధగా వినే ఉంటారు. అయితే ఈ కథలో వసుధ కథానాయకుడు ప్రసాద్కి ఏమవుతుంది? కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.